నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రాజు ఎప్పుడైనా కూడా నేనే రాజును, నాదే నడుస్తుంది ఎప్పుడైనా, ఇక నా తర్వాత ఎవరు లేరు, నా కింద పైన మధ్యలో ఎవరు లేరు అనుకుంటే దానికి తగిన పర్యవసానం ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు అనేటువంటిది మనం ఇవాళ కాదు, చాలా సందర్భాల్లో చూస్తూనే వస్తున్నాం గతం నుంచి కూడా. సో రాజుకు తగ్గ, రాజును ఓడించడానికి తగ్గ ఇంకొక వ్యక్తి కూడా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి పుట్టుకొస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఇదెందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఒక్కసారి నా వెనకాల కనిపిస్తున్న ఫోటో చూడండి. సో అన్ని గుర్తుపడతారా? సో అంటే కొంత అటైర్ కొంత మారొచ్చేమో కానీ ఆ ఫేస్ కట్ అయితే ఆల్మోస్ట్ గుర్తుపట్టవచ్చు. ఎవరు ఈయన అని అంటే ప్రశాంత్ కిషోర్. ఐపాక్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థకి ఆయన అధ్యక్షుడు అనమాట. సో ఆ సంస్థ ఏం చేస్తుంది అని అంటే, అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ నాయకులకు సలహాలు, సూచనలు ఇచ్చి స్ట్రాటజిక్లు ఇస్తుంది అనమాట. అంటే ఎట్లా వీళ్ళు రాజకీయాలలో ముందుకు పోవాలి, ఏం మాట్లాడాలి, ప్రజల నాడిని ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి ఈ సంస్థలు, అంటే చాలా సంస్థలే ఉన్నాయి, ఈ సంస్థలన్నీ కూడా అట్లాంటి స్ట్రాటజిక్ ను ఆ పార్టీలకు, నాయకులకు ఇస్తారు. అట్లాంటి దాంట్లో ఐపాక్ అనేటువంటి సంస్థ నెంబర్ 1 గా ఉన్నది. ఎందుకు మనం ఎప్పుడు ఇంకా బలంగా చూసినామని అంటే, మన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లలో చూసినాం. జగన్మోహన్ రెడ్డి రెండోసారి పోటీ చేస్తా ఉన్నప్పుడు 19 ఎలక్షన్లలో పోటీ చేస్తా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయనకు మద్దతుగా నిలిచి ఆ వైసీపీ మొత్తానికి స్ట్రాటజిక్ లో ఐపాక్ సంస్థ ఇచ్చింది. అఫీషియల్ గా చెప్పిండు కూడా జగన్మోహన్ రెడ్డి, కూడా చాలా సందర్భాలు చెప్పిండు. ప్రశాంత్ కిషోర్ ఆయన కలిసి ఉన్నటువంటి ఫోటోలు చాలా చూసినాం. సో అట్లా వైసీపీ ఘన విజయం సాధించడము, అంతకుముందు ఇంకొన్ని ఎలక్షన్లలో ప్రశాంత్ కిషోర్ తన హవాని చూపించడము. సో దీంతో ప్రశాంత్ కిషోర్ మొత్తం దేశవ్యాప్తంగా తెలిసిపోయిండు అతి కొద్ది సమయంలోనే. ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజీకి ఇస్తే కనుక ఖచ్చితంగా ఎలక్షన్ మనం గెలవాల్సిందే, ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేటువంటిది ఒక నమ్మకము, ఒక ట్రస్ట్ కూడా ఈయన మీద ఉన్నది. సో మరి ఈయన ఏం చేసిండు, అరే దేశమంతటికి పోయి నేనెందుకు సలహాలు సూచనలు ఇవ్వాలి, నేను సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు గెలుస్తారు అనుకున్నప్పుడు మరి నా రాష్ట్రంలో నేనే గెలవచ్చు కదా అని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చిండో ఏమో తెలియదు. కానీ బీహార్కి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇటీవల జన సూరజ్ అనేటువంటి పార్టీని కూడా స్థాపించిండు. ఇది మన లాస్ట్ ఎలక్షన్ల 2023 ఎలక్షన్లకు సంబంధించి జనసూరజ్ అనేటువంటి పార్టీని స్థాపించి ఆ ఎలక్షన్లలో కూడా పోటీ చేసినటువంటి సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేసాడు, కానీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయిండు. ఇక్కడ కనిపిస్తా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్, పీకే అంటారు ఈయనని. ప్రశాంత్ కిషోర్ అంటే మీరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ పీకే అంటే మాత్రం తెలుసు బాగా అందరికి. సో దాని తర్వాత ఆయన మీద ట్రోలింగ్లు విపరీతంగా స్టార్ట్ అయినాయి. ఏమని అనంటే, దేశం మొత్తానికి నువ్వు సలహాలు ఇస్తున్నావాట, ముఖ్యమంత్రులను కూడా నువ్వే గెలిపిస్తున్నావాట, మరి నీ సీట్ ఏమైపోయా, నువ్వు గెలవలేకపోతే ఎందుకు, మరి నీది గింతేనా? సరే రకరకాలుగా మాట్లాడి అనుకో రాత్రి. ఇక మాట్లాడితే సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ ఏం జరిగిందేమో కానీ ఇక మొన్న ఏం జరిగింది, ఒక 3 స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. గుజరాత్లా, మధ్యప్రదేశ్లా, బీహార్లా. సరే గుజరాత్, మధ్యప్రదేశ్ కాసేపు పక్కన పెడితే బీహార్ సంబంధించిన వ్యక్తి కాబట్టి బీహార్లా బాంకీపూర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీకి ఏంటంటే, బాంకీపూర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీకి ఉప ఎన్నిక వచ్చింది. ఎందుకు వచ్చింది అక్కడ అనంటే, బాంకీపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరయ్యానంటే నితిన్ నబీన్ ఎవరు అంటే ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు బీజేపీకి, దేశం మొత్తానికి బీజేపీ అధ్యక్షుడు ఆయన. నితిన్ నబీన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానం బాంకీపూర్. ఆయన ఎప్పుడైతే జాతీయ అధ్యక్షుడిగా దేశ రాజకీయాల్లోకి పోయిండో ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇంకొక విషయం ఏంది బాంకీపూర్ కు సంబంధించి అంటే, అక్కడ ఒక 4 సార్ల నితిన్ నబీన్ వాళ్ళ నాన్న గెలిచిండు గతంలో, అదే బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. మళ్ళా ఇప్పుడు వాళ్ళ నాన్న తర్వాత ఇంకొక 4 దఫాలుగా అక్కడ ఎవరు గెలుస్తున్నారంటే నితిన్ నబీన్ గెలుస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 సంవత్సరాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్నది బాంకీపూర్ నియోజకవర్గం. అట్లాంటి కంచుకోటగా ఉన్నటువంటి బాంకీపూర్ నియోజకవర్గంలో ఇవాళ ప్రశాంత్ కిషోర్ తన పాగా జాటిను, తన జెండా ఎగరవేసిందని చెప్పొచ్చు. ఒకానొక సందర్భంలో ఈ బీజేపీ నేతలు ఏమని ప్రచారం చేశారంటే, బాంకీపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది కదా, అక్కడ కుక్కను పెట్టినా కూడా గెలుస్తుంది, అక్కడ మోదీ ఫోటోను పెట్టినా కూడా మేము గెలిచి తీరుతాం, అక్కడ ఇక పోరి ఏం చేసుకుంటారో చేసుకోరి అన్నంత రీతిలో మాట్లాడారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ 18,000 మెజారిటీ, అంటే నాట్ ఏ జోక్, అసలు 18,000 మెజారిటీతోని బాంకీపూర్ నియోజకవర్గంలో గెలిచి చూపించిండు. సో దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది.
అరే లాస్ట్ ఎలక్షన్ లో మనం దిచ్చినాం కదా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అనుకున్నాం కదా, ఇవాళ గెలిస్తే గెలిచిండు కానీ అసలైన సిజలైన సీటు గెలిచిండు రాబాయ్ అన్నట్టుగానే ఉన్నది అలా ఆయన మీదంతా. సరే ఇదంతా బానే ఉన్నది, ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడము గెలవడము సరే ఆయన స్ట్రాటజీకు అంతా బానే ఉన్నది. కానీ దేశవ్యాప్తంగా ఇంకొక చర్చ ఏం నడుస్తా ఉన్నది అంటే ఈ గెలుపుకు ప్రధాన కారణం ఏంది అని అంటే జెన్జీ ఉద్యమం. మళ్ళీ ఇదొక చర్చ నడుస్తున్నది. ఇటీవల నీట్ పేపర్ లీకేజీలో భాగంగా విద్యాశాఖ మంత్రిగా అంటే అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి దేశమంతా కూడే కూసింది. ముఖ్యంగా సిజేపీ బలంగా పట్టుబడటంతో రాజీనామా చేసిండు. సో ఎప్పుడైతే రాజీనామా చేసిండో అప్పటి నుండి కూడా ఇక బీజేపీ మీద కొంత వ్యతిరేకత స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానాలు వినిపించినాయి. అంతకంటే ముందు అయోధ్యలో రామ మందిరంలోని విరాళాల చోరీ కేసు ఒకటి, దాని మీద స్టిల్ ఈ రోజుకి కూడా పార్లమెంట్ లో చర్చ నడుస్తా ఉన్నది. పార్లమెంటును స్తంభింపజేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా. అమిత్ షా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు అయితే కనుక ఇక నుంచి మేము గుళ్ళకు మేము విరాళాలు ఇయ్యము, ఇస్తే బడులకు స్వచ్ఛంద సంస్థలకు పిల్లలకు మేము ఏదైనా దానం చేస్తామని చెప్పేసి అన్నంత రేంజ్ లో పడిపోయింది ఒకటేసారి బీజేపీ గ్రాఫ్. వాస్తవమే అది కూడా. సో మరి ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కటేసారిగా ఆ దెబ్బ ఎట్లా పడ్డదంటే ఆ దెబ్బ యొక్క ఫలితం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు. ప్రశాంత్ కిషోర్ గెలుపు. ఇక చాలా మంది ఆయన గెలుపు తర్వాత ఇదే మాట్లాడుకుంటున్నారు, జెన్జీ ఉద్యమం అనేది బలంగా స్టార్ట్ అయినది, జెన్జీ ఉద్యమం దెబ్బకు ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. సరే ఆయన స్ట్రాటజీ కూడా ఉండొచ్చు కాక, కానీ దాని ప్రభావం ఏంటి అని అంటే ఇక బీజేపీ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతా ఉన్నది. ఒక జాతీయ అధ్యక్షుడు సీట్ ని ఆయన కోల్పోయిండు. ఇక రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గెలుస్తాడా లేదా అనేది కూడా కష్టంగానే ఉన్నది అనేటువంటి దానికి వచ్చేసి వాళ్ళ ప్రజలందరూ కూడా. సో ఏది ఏమైనా కూడా ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే, బాంకీపూర్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. సో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఎట్లా ఉంటది, ప్రశాంత్ కిషోర్ ని విమర్శించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పొగుడుతా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నేను ఏమన్నానంటే ఎంత రాజైనా కూడా ఎంత కంచుకోటైనా కూడా ఒకానొక సందర్భంలో ప్రజలు తలుచుకుంటే దాన్ని బద్దలు కొట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటది అనే దానికి ఇవాళ బాంకీపూర్ నియోజకవర్గం ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీంతో బీజేపీ అంతా డైలమాలో పడ్డది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అసలు మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, నేతలకు, కార్యకర్తలకు. మరోపక్క అయోధ్య రామ మందిర విరాళాలు ఒకటి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు బాంకీపూర్ నియోజకవర్గం ఓడిపోవడం. ఇంక చూడాలి దీని మీద బీజేపీ నేతలు ఏమని స్పందిస్తారు, ఎట్లా మాట్లాడతారు అనేది. ఇక మన రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మన మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇక బీజేపీ పతనం స్టార్ట్ అయిపోయింది. ముందు మీరు తెలంగాణలో మెషిన్లు పెడతాన్నారు కదా, తెలంగాణలో కాదు మీరు పెట్టాల్సింది, ఫస్ట్ మీ దగ్గర మీరు కాపాడుకోండి, మీ కంచుకోటల దగ్గర మిమ్మల్ని మీరు కాపాడుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పండి మాకు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ దెబ్బతోని, జెన్జీ దెబ్బతోని మోడీ నిన్న మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. యువతకు మేము మంచి అవకాశాలు కల్పిస్తున్నాం, యువత దీన్ని వినియోగించుకోండి అని చెప్పేసి ఒక స్కీమ్ ని కూడా తీసుకొచ్చిండు ఒకటి. సో అట్లా జెన్జీ యూత్ తలుచుకుంటే, ముఖ్యంగా యువత తలుచుకుంటే ఇట్లాంటి వాటి అన్నిటి కూడా ఏది కూడా సాధ్యం కాకుండా ఉండదు. ముఖ్యంగా సిజేపీ ఎవరైతే మన అభిజిత్ దీప్కే ఉన్నాడు కదా, సిజేపీ అభిజిత్ దీప్కే మీద కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. గుజరాత్ కు చెందినటువంటి ఒక ఆర్టీఐ కార్యకర్త, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆర్టీఐ కార్యకర్త, ఆయన మీద ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేసిండు. అభిజిత్ దీప్కే ఎవరు, ఆయన అసలు ఏడ చదువుకున్నాడు, ఆయన డిగ్రీ ఏంది, ఆయన తల్లిదండ్రులు ఏంది, ఆయన డీటెయిల్స్ నాకు కావాలని చెప్పేసి అడిగిండు. సో అభిజిత్ దీప్కే దానికి సమాధానం చెప్పాలి కదా. చెప్పే ముందు ఆయన ఏమన్నాడంటే సరే నా డీటెయిల్స్ అన్ని నేను ఇస్తా, మరి చక్రవర్తిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన డిగ్రీని బయట పెడతాడా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. సో అట్లా యూత్ తో పెట్టుకోకండి, తరం మారింది, స్వరం మారింది. రాబోయే రోజులలో మొత్తం జెన్జీ యూత్ నడవబోతా ఉన్నది. జెన్జీకి తగ్గట్టుగా నడుచుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ దేశం అంతా కూడా ఆలోచిస్తా ఉన్న పరిస్థితి. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా యువతకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఇక బీజేపీ కూడా పాలుపోయేదేం లేక ఏం చేయాలో తోసాక వాళ్ళు కూడా యువతకే సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఇది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ప్రశాంత్ కిషోర్ గెలుపు వెనక నిజంగానే జెన్జీ ఉద్యమ ప్రభావం ఉన్నదా, లేదంటే ఆయన స్ట్రాటజీ మాత్రమే పనిచేసిందా అనేటువంటి దాని మీద కూడా కింద కామెంట్లలో రాయండి. సో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఉదయ్.